దేశంలో నకిలీ న్యాయవాదుల సంఖ్య అంటే ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండా వృత్తిపరంగా న్యాయవాదులుగా చలామణి అయ్యేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. సో వీళ్ళ వల్ల పెద్ద సమస్య వచ్చి కూర్చుంది. వీళ్ళు బొద్దింకల్లా తయారయ్యారు అని చెప్పేసి సిజేఐ మాట్లాడిన ఈ వ్యాఖ్యల్ని కొంతమంది కావాలని మార్చి అక్కడ కొద్దిగా కట్ చేసేసుకొని వైరల్ చేసేసుకొని ఆ క్లిప్స్ విద్యార్థులను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారు, నిరుద్యోగులను ఉద్దేశించి సిజేఐ గారు అని చెప్పి సిజేపీ అనేది కూడా మనకి పుట్టడం చూసాం. ఈ సందర్భంగా ఓవరాల్గా అసలు ఏం జరిగింది, ఈ అంశాల మీద కేంద్రం సిబిఐ దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు కోరడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక వ్యక్తి పిల్ దాఖలు చేశాడనమాట. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల మౌఖిక వ్యాఖ్యలను వాణిజ్యపరంగా ఉపయోగించుకుంటూ దోపిడీ చేయటం, డిజిటల్ మీడియాలో ఆ వ్యాఖ్యలను వ్యాపార వస్తువుగా మార్చి వైరల్ చేయడం వంటి విషయాలపై న్యాయపరమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ పిల్ సారాంశం. అలాగే నకిలీ న్యాయవాదులు, నకిలీ డిగ్రీలు, న్యాయవృత్తిలో మోసపూరిత ప్రవేశాలపై ఈ సిబిఐ చేత దర్యాప్తు చేయాలని కూడా కోరారు. ఈ పిల్ను న్యాయవాది రాజా చౌదరి దాఖలు చేశారు. సిజేఐ సూర్యకాంత్, జస్టిస్ సోయమాలియా బాగ్చి, జస్టిస్ వి మోహన ఉన్నటువంటి బెంచ్ సటైర్, విమర్శలు ప్రజాస్వామ్య చర్చలో భాగమని అంగీకరిస్తూనే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మే 15న సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణలో న్యాయవృత్తిలో నకిలీ డిగ్రీలు, మోసపూరిత ప్రవేశాలు, సీనియర్ డిజిగ్నేషన్ వంటి అంశాలపై చర్చ జరిగింది. ఆ సందర్భంలో కాక్రోచ్ అనే మెటఫర్ వాడకం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఆ సందర్భం నుంచి వేరు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసి కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో బ్రాండింగ్, మేములు, ట్రేడ్ మార్క్ వంటి వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయని పిటిషనర్ ఆరోపించారు. పిటిషనర్ వాదనలు ఏంటంటే, న్యాయ వ్యవస్థపై సాధారణ విమర్శ, వ్యంగ్యము లేదా ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ క్రింద రక్షిత ప్రసంగ స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు. అయితే న్యాయస్థాన విచారణలోని కొన్ని మాటలను ఎంపిక చేసి సందర్భం లేకుండా క్లిప్పులుగా మార్చి మీములుగా బ్రాండింగ్ అండ్ మానిటైజేషన్ చేయడం, దానికి అదనంగా న్యాయ సంస్థల గౌరవాన్ని, ప్రజా నమ్మకాన్ని దెబ్బతీస్తుందని వాదించారు. అలాగే న్యాయవాదులు నకిలీ లా డిగ్రీలు, ఇంపర్సనేషన్ వంటి విషయాలపై సిబిఐ దర్యాప్తు కోరారు. ఇవి న్యాయ వ్యవస్థ సమగ్రతను, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. మే 15 వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. ఆ వ్యాఖ్యలు నకిలీ లేదా బోగస్ డిగ్రీలు సంపాదించి న్యాయవృత్తిలోకి ప్రవేశించిన వ్యక్తులపైనే ఉద్దేశించినవి అని, యువత మొత్తం మీద కాదు అని సిజేఐ వివరణ ఇచ్చిన తర్వాత కూడా సిజేపీ వారు ఆ విధమైనటువంటి కమర్షియల్ ప్రచారానికే తెరతీశారు, ఆపలేదు. కనుక సిజేపీ కార్యకలాపాలు, సిజేపీ లావాదేవీలు, సిజేపీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, దీని మీద కూడా సిబిఐ విచారణ చేయాలి అని చెప్పేసి పిటిషనర్ కోరగా దానికి సుప్రీంకోర్టు సమ్మతించి కేంద్ర ప్రభుత్వానికి తదనుగుణ ఆదేశాలు జారీ చేసింది.